కరీంనగర్ కార్పొరేషన్గా మారి స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది. అయినా లాభం ఏంటి? చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. తమ ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. సామాన్ అంతా కూడా పైన పెట్టుకోవాల్సిన దుస్థితి ఉంది. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి ఒకవైపు ముకరంపుర, మరొక వైపు మంకమ్మతోటను కలిపేటువంటి ఒక వార్డులో ఉన్నాము. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ ప్రధానమైనటువంటి సమస్య ఏళ్ల తరబడి ఇలాగే ఉంది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం, పెద్ద డ్రైనేజీ నాలా ఉంది. ఆ పక్కనే ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, ఈ పక్కన లైబ్రరీ ఉంది, మరొక వైపు పోలీస్ స్టేషన్ ఉంది. దీనికి సంబంధించి మనం చూస్తూ ఆ విజువల్స్ ప్రత్యక్షంగా చూస్తున్నాం. దుర్గంధభరితమైనటువంటి వాసన వచ్చేటువంటి నీరు ఇళ్లలోకి వస్తే భరించలేకపోతున్నామని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సుడా చైర్మన్ సైతం ఈ ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. స్థానికుల అభిప్రాయం కూడా తెలుసుకుందాం. చినుకు పడితే భయంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏమో మీకు వర్షం పడ్డప్పుడల్లా ఇబ్బంది ఉందా? రాత్రి నిద్రలు పడుతున్నాయా ఏంటి అసలు? మురికి కాలతో మురికి లాటిని కూడా వస్తుంది మాకు పైపులకు వెళ్ళి. అంటే ఇదివరకు వాళ్ళు వచ్చిర్రు కదా, చూస్తున్నారు మిమ్మల్ని, వెళ్ళిపోతున్నారు సార్. వాళ్ళు ఏం చేయట్లేదు, చూసిపోవడమే. మాకు లాస్ట్ కు అక్కడ గల్లికలు వస్తారు, చూస్తారు. ఇక్కడి వరకు అయితే ఇప్పుడే మీరు వచ్చారు, మిమ్మల్ని పిలిస్తే మీరు ఇక్కడికి వచ్చారు. మా పరిస్థితి ఇది. మోషన్ కూడా టాయిలెట్లకు వెళ్ళి వస్తాయి మాకు నీళ్లు నిండేసరికి. ఇంట్లో గలీజ్గా స్మెల్. రాత్రి వచ్చి నమ్మడికి అడుగు, రాత్రి డ్యూటీ నుండి వచ్చి మళ్ళీ కడిగి క్లీన్ చేసిపోతున్నా నేను. ఇది మా బాధ. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు, మాకు చేసేవాళ్ళు లేరు, ఈ కాలువలు తీసేవాళ్ళు లేరు. మాకు అంత గలీజ్గా ఉంది సార్. మమ్మల్ని పట్టించుకొని ఇవన్నీ వేస్తే మీకు బాగుంటుంది, మీరు కూడా బాగుంటుంది సార్. చేసేవాళ్ళు ఎవరైనా పర్వాలేదు, మాకు హెల్ప్ చేయండి, మాకు చేయండి, అంతే మాకు కోరుకున్నది. బాధితుల అభిప్రాయం వారి మాటల్లోనే విందాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఇదంతా కూడా పైప్ లైన్ నుంచి కూడా పైకి వస్తున్నాయి నీళ్లు. దీనికి సంబంధించి కింద ఈ కాలనీ వాసుల అభిప్రాయం కూడా ఒక్కసారి కనుక్కుందాం మనం. నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తున్నది, భయంగా బతుకును వెళ్ళదీస్తున్నారు. ఇదంతా కూడా డ్రైనేజీకి ఆనుకొని ఉన్నటువంటి ఒక లోతట్టు కాలనీ లాగా మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి డౌన్లో ఉన్నాయి. ఖచ్చితంగా డ్రైనేజీకి సంబంధించిన నీళ్ళు వస్తున్నాయి. ఏమో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీకు? వర్షం పడితే ఎట్లా అనిపిస్తున్నది? ఇప్పుడు రాత్రి 12 గంటలకు అర్ధరాత్రి వాన వచ్చేసరికి పిల్లలు మేము అందరం తెలివి కొద్ది ఉండు, సామాన్ అన్ని పైన పెట్టుకునుడు, వర్షం పోయేదాకా తెలివి కొద్ది ఉండి మళ్ళీ వర్షం పోయిన తర్వాత మళ్ళీ అన్ని కింద పెట్టుకునుడు. కొంచెం వర్షం పడ్డా కానీ మాకు భయమే, నీళ్ళు వస్తాయి అని. ఇంట్లోకి వస్తున్నాయి. మొన్న 2 సార్లు వచ్చినాయి. డ్రైనేజ్ పక్కనే ఉంది కదా, డ్రైనేజ్ సంబంధించి నీళ్ళు వస్తున్నాయా మీకు? నీళ్ళు వస్తున్నాయి బాగానే. మోరియే మా పైకి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నాయి. అవి పెద్ద పెద్ద మూటలు ఎత్తారు, ఇవి వారెత్తారు, అవి వారెత్తారు. ఎన్నర రాలే, మొన్న 2 మాటలు వచ్చినాయి నీళ్ళు. అన్ని మీద పెట్టుకుంటుంది. ఇంట్లోకి వచ్చినాయి. మరి ఇట్లా వేస్తే ఎట్లా? ప్రతిసారి వచ్చి వీడియో తీసుకుంటారు, కడతామని అంటే 3 ఏళ్ళే 4 ఏళ్ళే కట్టు లేదు. మరి కట్టలేకపోతుంది. 4 ఏళ్ళు అవుతుంది తీసుకుపోయి. ఇప్పుడు మాట్లాడినా కూడా ఇద్దరం మాట్లాడినాం, రాలే. మొత్తం మీద ఇదంతా కూడా ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఇళ్లలోకి వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు వస్తున్నారు, వెళ్తున్నారు. మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉన్నదమ్మా? ఇక్కడ పక్కపొంటి కాలువ ఉంది, వర్షం వచ్చడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఆ కాలువ కొంచెం సాగు చేయించి ఆ చెట్లన్నీ కొట్టించి ఆ గోడ లేపి దాని మీద స్లాబ్ వేస్తే మాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది అని అందుకని కోరుకుంటున్నాం. వెనకాల వాణికేతన స్కూల్ ఉంది, ఆ స్కూల్ నుంచి కాలువ కూడా అది బాగా మునిగి ఇటు కొట్టుకొస్తున్నాయి నీళ్ళు, చెత్త చెదరం అంతా కొట్టుకొస్తుంది. డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి, బాగా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు వర్షం వచ్చేటప్పుడు ఇదే ఇబ్బంది పడుతున్నాం మేమందరం. ఇళ్ళకి వస్తున్నాయి. వర్షం పడితే ఇబ్బందే ఉంది, ఉండటానికి ఇబ్బందే ఉంది. మంది ఆ గల్లీ నుంచి కూడా ఫుల్ వస్తాయి నీళ్లు. ఆయన ఆ చెప్పులు ఒక రోజు బండి పిల్లలు అన్ని కొట్టుకుపోయినాయి. అక్కడ నుండి అన్ని నడుస్తున్నాయి సార్. మేము చేయలేక ఇబ్బంది అవుతుంది. అన్ని కడుక్కొని మాకు అన్ని సామాన్లు కూడా ఖరాబ్ అవుతున్నాయి. మా ఫ్రిడ్జ్ ఫెయిల్ అయింది సార్. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అంతే, మా దాకా రావట్లేదు. ఇప్పుడు మీరు వచ్చిండ్రు సార్, అక్కడనే మాట్లాడారు లాస్ట్కి. అట్నుంచి అడ్డే వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మీరు పిలిస్తే మీరు ఇక్కడ దాకా వచ్చారు, కానీ మాకు వచ్చి చూసే వాళ్ళు లేరు, చెప్తే ఈనే వాళ్ళు లేరు. మా పరిస్థితి మొత్తం మీద దయనీయ పరిస్థితి ఉంది. ఒక్కసారిగా చూద్దాం. ఈ కాలనీ అంతా కూడా మంకమ్మతోట అంటే కరీంనగర్ నుండి వేములవాడ సిరిసిల్ల వెళ్ళే ప్రధానమైన రహదారిని ఆనుకొని పోలీస్ స్టేషన్ పక్కనే, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నీళ్ళతో వర్షం వచ్చినప్పుడు అలా ఇబ్బంది అవుతుందా మీకు? అయితలేదా బాబు? మాకు ఏంది ఇంట్లోకి వస్తున్నాయి? ఇంట్లోకి వచ్చే ఇంట్లో నిన్న ఈడికి వచ్చినాయి. ఇక మొన్న మొత్తం ఇల్లు తిరిగినాయి, అన్ని తడిచినాయి. భయంగానే ఉంది. భయం నీళ్ళు ఆనగొట్టారు, భయమే ఉంది మాకు.
ప్రతిసారి వర్షం వస్తే భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కాలనీ అంతా కూడా దుర్గంధభరితమైనటువంటి డ్రైనేజీ నీటితో నిండిపోతున్నటువంటి పరిస్థితి. ఈ కాలనీ కరీంనగర్ నడిబొడ్డున ఉన్నటువంటి కాలనీ. దీనిలో కొంతమంది హాస్టళ్ళు ఏర్పాటు చేసుకొని నిర్వహణ చేస్తున్నారు. కొన్ని బ్యాక్ సైడ్ సైతం ఆ వాల్ కూలిపోయింది. కొన్ని సందర్భాల్లో గోడ సైతం కూలిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఇంత నడుము వంటికి నీళ్ళు వచ్చేటువంటి భయంకరమైన పరిస్థితిని ఎదురు చూశారు. తాజాగా మరొక 3 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని చెప్పి వాతావరణ శాఖ చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఈ ఏరియాలో పర్యటించారు. వీళ్ళకి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. అయితే తమ సమస్యను పట్టించుకునే వాళ్ళు లేరు. ఎప్పటివరకు మా సమస్య తీరుతుంది, ఆ డ్రైనేజీ ఒకటి పకడ్బందీగా నిర్మాణం అయితే ఖచ్చితంగా వాల్ ఏర్పాటు చేస్తే దీని నుంచి ఈ దుర్గంధభరితమైనటువంటి డ్రైనేజ్ వాటర్ రాకుండా రెయిన్ వాటర్ ఎప్పటికప్పుడు పోయేటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికైనా దీన్ని అధికారులు స్పందించి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కోసం, కరీంనగర్ మంకమ్మ తోట. ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందమ్మా? దుర్గంధభరితమైన వాతావరణం, స్మెల్ అట్లనే ఉంది సార్. దోమలు అయితే బాగున్నాయి సార్. వాటర్ వచ్చినప్పుడు బొద్దింకలు ఇష్టమైన అన్ని వస్తాయి సార్, ఇంట్లోకి వస్తాయి. ఆ వాటర్ అయితే స్మెల్ ఘోరంగా ఇంట్లోకి వస్తాయి. ఎట్లుంటాయి సార్? అన్ని డ్రైనేజ్ వాటర్ గా సార్, మొత్తం అన్ని తడిసి ఖరాబ్ అవుతున్నాయి సార్. మా ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు మీకు పదన వస్తుందా? మొత్తం ఇప్పటికి కూడా ఉన్నాయి సార్ పదన. ఇల్లంతా పదనే సార్. వంట రూమ్ లో మొత్తం పదన ఇంకా పోతలేదు సార్. బియ్యం కూడా తడుస్తున్నాయి సార్. మొన్న ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుడు, అట్లా చాలా నష్టం అవుతుంది సార్ మాకు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? ఏం లేదు సార్, వీడియోలు తీసుకొని వెళ్ళిపోతాయి సార్. వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఏం సహాయం చేయరు, వాళ్ళు ఏం చేయరు సార్. అంతే. కార్పొరేటర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ ఇయ్యాడు, వస్తా అంటాడు, రాడు. అంతే. ఎలక్షన్స్ అప్పుడు వస్తారు, ఎలక్షన్ల కోసం మాట్లాడతారు, అంతే సార్. రారు, పట్టించుకోరు. కరీంనగర్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో పదే పదే భారీ వర్షాలకు కొన్ని కాలనీల్లో నీళ్లు రావడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి శాశ్వత పరిష్కారంగా మొన్ననే మరి ఎస్టిమేషన్స్ కూడా వేయడం జరిగింది. దాన్ని ఎట్లాగో శాశ్వత పరిష్కారం చేస్తాం. కానీ రాబోయే 3 రోజులలో భారీ వర్షాలు ఆరెంజ్ జోన్గా మరి కరీంనగర్ కూడా గుర్తించడం వల్ల ఈ ప్రాంతంకు సంబంధించినటువంటి తాత్కాలిక మరమ్మతులు కనుక ఇప్పుడు చేసి వెంటనే మరి ఇప్పుడు ఆ తాత్కాలిక పనుల ద్వారా, మరమ్మతుల ద్వారా ఏదైతే మొన్నటి భారీ వర్షాలకు చాలా ప్రాంతాలలో గల్లీలలో నీళ్లు పోయినాయో, ఇళ్లకు నీళ్లు పోయిన దాన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమేం చేసామంటే ఎక్కడైతే డ్రైన్ పైకి వాటర్ వచ్చి ఆ పక్కకున్నటువంటి ఖాళీ ప్రదేశాలకు ఎక్కడైతే వెళ్తున్నాయో ప్రస్తుతానికి అక్కడ ఇసుక బస్తాలు వేసి అటువైపు నీళ్లు వెళ్లకుండా డ్రైన్లో మాత్రమే వెళ్లే విధంగా, తర్వాత ఆ పక్కకున్నటువంటి ఇన్లోళ్ళు ఎవరైతే హౌజెస్ ఉన్నాయో వాళ్ళు ఆ వచ్చిన నీళ్లను మళ్ళీ డ్రైన్లోకి వాటర్ తగ్గిన తర్వాత డ్రైన్లోకి రావడానికి మరి అక్కడ గోడలకు రంధ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ ఎప్పుడైతే వాటర్ పైకి వస్తుందో మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు పోయాలి. కాబట్టి అవన్నిటిని కూడా ఇప్పుడు మూసేసి ఎక్కడైతే పైకి ఎక్కి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు నీళ్ళు వెళ్తున్నాయో వాటన్నిటిని కూడా కనీసం ఇసుక బస్తాల ద్వారానైనా లాక్ చేసి ఆ నీళ్లు ఆ ఇళ్ళకు పోకుండా ప్రస్తుత పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మరి వీటన్నిటిని కూడా వెంటనే ఈరోజు సాయంత్రం లోపల ఇవన్నీ పరిష్కారం చేస్తాం. తర్వాత పైకి వెళ్ళి సిల్ట్ కూడా చాలా వచ్చి జమ అయింది, దాన్ని కూడా వెంటనే తీపిచ్చి నీళ్లు పైకి ఉబికి ఆ ఇళ్ళకి ఏదైతే పోతా ఉన్నాయో వాటిని మరి పోకుండా లాక్ చేయడానికి ఇదంతా పరిశీలించడం జరుగుతూ ఉంది. మరి వీటిని ప్రస్తుతానికైతే పరిష్కరించి శాశ్వత పరిష్కారంగా దాదాపు 8 కోట్ల రూపాయలతోటి మరి వీటన్నిటి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలైనో వాటిని శాశ్వత పరిష్కారం మన ఎస్టిమేషన్ తీసుకురావడం జరిగింది. దాని ప్రభుత్వం నుంచి వెంటనే శాంక్షన్ తీసుకొచ్చి అత్యవసర పనుల నిమిత్తం ఏదైతే మనకు ఎస్టిమేషన్ చేపించినామో వాటిని శాంక్షన్ తీసుకొచ్చి అన్నిటి కూడా పరిష్కారం చేస్తాం. ప్రస్తుతానికి తాత్కాలిక పరిష్కారం కోసం ఇవన్నీ పరిశీలించి ఏర్పాట్లు చేయడానికి ఇంజనీరింగ్ అధికారులను కూడా మరి సూచించడం జరిగింది. అవన్నీ కూడా వెంటనే చేయాలని చెప్పి ఈరోజు సాయంత్రం లోపల పరిష్కరిస్తామని చెప్పి చెప్తాం. ముఖ్యంగా ఇక్కడ ఈ 2 టౌన్ పక్కకు ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, అక్కడ వి పార్క్ కావచ్చు, తర్వాత లక్ష్మీనగర్లో, ఇట్లా కట్టరాంపూర్లో, ఇట్లా ఒక 4-5 ప్రాంతాలలో పదే పదే నీళ్లు రావడం జరుగుతూ ఉంది. వాటన్నిటిని కూడా ఇప్పుడు మేము పరిశీలించి తాత్కాలిక ఉన్నటువంటి
మరమ్మతులు తాత్కాలిక పరిష్కారం అయితే చూపుతాం. రాబోయే రోజుల్లో శాశ్వత పరిష్కారం చేయడానికి సాయశక్తులు ప్రయత్నం చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.